ప్రైజ్ ది లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఒక మంచి మాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్. దేవుడు మన జీవితంలో వెనక పనిచేస్తున్నాడు. ఈరోజు నువ్వు గోత్రవుతున్న సిచ్యువేషన్ నీకు నమ్మడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఈరోజు నమ్మలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు. కానీ దేవుడు నీ కోసం పనిచేస్తున్నాడు. ఆయన నిర్ణయించిన కాలంలో నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకు సపోర్ట్ చేస్తూ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య అంటాడు అక్కడ, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంది అని అతనితో చెప్పాను. ఆ రోజు అతనితో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు నేనేం చేస్తున్నానని, బట్ ఒక టైం వస్తుంది అది ఎందుకు చేశాను, ఆ ప్రాసెస్ ఎందుకు అలా జరిగింది అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి అలా క్లియర్గా అర్థమైన వాళ్ళు, అలా క్లియర్గా సాధించిన వాళ్ళని ఎవరైనా చూద్దాము. ఒకసారి మనం బైబిల్లో చూస్తే చాలామంది ఉన్నారు. బట్ కమింగ్ టు వన్ పర్సన్, రూతుని తీసుకుందాం. రూతు జీవితము చాలా ఆర్డినరీ ఎగ్జాంపుల్స్తో, ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్తో ఒక గొప్ప బ్లెస్సింగ్లోకి తను ఎంటర్ అవ్వడం మనం చూస్తాం. ఏం జరిగింది రూతు జీవితంలో? యాక్చువల్లీ రూతు సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హస్బెండ్ని కోల్పోయిన తర్వాత ఎలాగూ పిల్లలు లేరు, ఖచ్చితంగా వేరే పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేసేవాళ్ళు. అక్కడితో కథ ముగిసేది. అండ్ ఈరోజు రూతు గ్రంథం అన్నది మనం చూసేవాళ్ళం కాదు బైబిల్లో. మరి చూస్తే రూతు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అంటే తను చేసింది ఏంటి అన్నప్పుడు తన జీవితంలో దేవుడు వెనక ఏ విధంగా పనిచేశాడు, తన కనెక్టివిటీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తను మోయాబు దేశస్తురాలు, వివాహం చేసుకున్న తర్వాత నయోమి ఒక కుమారుణ్ణి, మరి మోయాబు దేశంలో నివాసం ఉంటున్నప్పుడు మరి బెత్లహేమ్కే రావాలి అనుకున్న టైంలో నయోమి వాళ్ళ కుమారులని భర్తను కోల్పోయిన తర్వాత మరి తనతో పాటు ఉన్నటువంటి తన సిస్టర్, తన తోడికోడళ్ళు ఏ విధంగా వెళ్ళిపోయి తన జీవితాన్ని తను చక్కబెట్టుకోవాలని వెళ్ళిపోయినప్పుడు మరి ఎటువంటి సిచ్యువేషన్ చూసి తను నించోనింది, దేవుని నమ్మింది. ఎలా? ఈవెన్ తను సర్వ్ చేసే గాడ్ కానప్పటికీ కూడా తన అత్త నమ్మిన దేవుడిని నమ్మడానికి ఆమె ఫెయిత్ లెవెల్ ఎలా ఉన్నిందనేది ఆశ్చర్యం అవుతుంది. మరి ఆమె చేసిన ఒక చిన్నదానికి, ఆమె చేసిన ట్రస్ట్ తనని ఎంత గొప్పగా ఈరోజు చరిత్రలో తీసుకొచ్చిందనేది మీతో మాట్లాడబోతున్నాను. దేవుడు కొన్ని సందర్భాలు మన జీవితంలో అలో చేస్తున్నాడు అన్నప్పుడు అక్కడ సతికిలు పడిపోతాం. ఇంకా నా జీవితం ఇంతేనేమో, ఇంకా మారదేమో అనేటువంటి కంక్లూజన్కి వస్తాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడే ఆ కార్నర్ ఆఫ్ పాయింట్లోనే దేవుడు వెనకలా పనిచేస్తున్నాడు. నీ జీవితం ఇక ముందుకు ఇలా ఉండదు, మారుతుందనే ఫెయిత్ నీలో బిల్డప్ అవ్వాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. మనం బైబిల్లో చాలామంది వ్యక్తులను చూస్తాం అక్కడ. కానీ రూతుని చూస్తే తను చేసిన ట్రస్ట్ చూస్తే ఒక అత్త మాట మాత్రమే వినింది, తను ఏం చెప్పింది అదే చేసింది. వేరే పొలాల్లోకి వెళ్ళకు, ఈ పొలాన్ని కాచుకొని ఉండు అన్నప్పుడు తను ఆ ఫెయిత్లోనే నిలబడింది. స్పిరిచువాలిటీలో తీసుకుంటే తను దేవుని యొక్క వాక్యం మీద నించున్నట్టుగా మనం చూస్తాం, దేవుని మీదనే ఉంటున్నట్టు చూస్తాం, ఆయన మీద మాత్రమే ఆధారపడింది తను. ఎందుకంటే తను ఎటు వెళ్ళినా కూడా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. బికాస్ షీఈ్ ఎ విడో. తను అందులో యవనంలో ఉంది. తను వెళ్ళి చేసిన ఏదైనా రాంగ్ కమిట్ చేసినా కూడా ఖచ్చితంగా తనని ప్రశ్నించి తను అకౌంటబిలిటీ ఇవ్వడానికి ఒక అత్త తప్ప తనకి ఎవరు లేరు. తన తల్లిదండ్రుల దగ్గర లేరు, బంధువుల దగ్గర లేరు, ఫ్రెండ్స్ దగ్గర లేరు, తెలిసిన వాళ్ళ దగ్గర లేరు. ఓన్లీ తనకున్నది తన అత్త మాత్రమే. తన మాట ఒక్కటే తను నమ్మింది. తన అత్త చెప్పిన మాట వరకే తీసుకుంటాను. అంటే తను విన్నదాన్ని బట్టి తన విశ్వాస జీవితం ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ అయిందో అదే విశ్వాసాన్ని తన క్రియల్లో చూపించింది. అదే విశ్వాసాన్ని తను ఎక్కువ ఇంటెన్స్గా తన కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్లో తీవ్రంగా ఆలోచన చేసింది తన జీవితం మారుతుందని. ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే మీ జీవితం కూడా మారుతుందని మీరు తీవ్రతరంగా వాంఛించాలా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా వెనకాల ప్రాసెస్ జరుగుతుందని. ఎందుకంటే తను అలా అనుకుంటుంది కదా, ఈరోజు భర్తను కోల్పోయిన ఆమెకి ఎవరినో ఒకరిని తెచ్చి వివాహం చేస్తారు అనుకుంటారు. కానీ ఒక ధనవంతుడైనటువంటి బోయేజ్ని వివాహం చేసుకుంటుంది, అతని నుంచి యేసుక్రీస్తు వంశావళి వస్తుంది అని ఎవరు కూడా అనుకోరు. మరి ఆ రోజు రూతు చేసింది ఏంటంటే తను నిలబడ్డది. దేవుడు నాకు ఖచ్చితంగా కార్యం చేస్తాడని నమ్మింది కాబట్టే జరిగింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఖచ్చితంగా మీ జీవితంలో సిచ్యువేషన్ ఎంత నెగిటివ్గానే ఉండొచ్చు, అది ఎవరూ కూడా సాల్వ్ చేయలేరేమో. నేను ఎవరికి చెప్పినా ఒక అడ్వాంటేజ్ అవుతుందేమో, లేదంటే ఇది
ఎవరికి సాధ్యం కాదేమో అని మీరు బాధపడుతుండొచ్చు. ఎందుకంటే దేవుడు ఒక పర్పస్ కోసం ఒక మనిషిని పుట్టించిన తర్వాత ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తాడు. మరి దేవుడు చేస్తే మరి నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుందని మీరు ప్రశ్నించుకుంటే నేను ఒకటే చెప్తాను, దేవునికి నువ్వు యాక్సెస్ ఇవ్వాలి. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? ఆయనతో గడపడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా రూతు జీవితమే కాదు, చాలామంది జీవితాలు మారాయి. అవునా? చాలామంది ఉన్నారు మనకి ఎగ్జాంపుల్స్. కానీ నేను చెప్పబోయేది ఒక వ్యక్తే. ఈ వ్యక్తి ఎలా తన జీవితంలో ఆశీర్వాదం పొందుకుంది, సింపుల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఒక హ్యూజ్ బ్లెస్సింగ్ని ఆమె సొంతం చేసుకుంది. తను చేసిందంతా ఫెయిత్ మీద నిలబడింది. దేవుడు వెనకాల పని చేస్తున్నాడని తనకు అర్థమైంది. ఆ రోజు తన భర్తను కోల్పోయినప్పుడు తన సిచ్యువేషన్ అర్థం కాదు. తను ఈ విధంగా వివాహం చేసుకొని ఇలాంటి వంశావళి వస్తుందని రూతు చూడలేదు, దేవుడు చూశాడు. ఈరోజు నీ జీవితము వింటున్న ఎవరైనా కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. నీ జీవితంలో నువ్వు టోటల్గా ఒక గమ్యం లేని ఒక తీరంలో నువ్వు ఉండిండొచ్చు. కానీ ఈరోజు నీ యొక్క జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి సమర్పించు. ఖచ్చితంగా రూతును జీవితాన్ని బ్లెస్సింగ్గా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా బ్లెస్సింగ్గా మార్చబోతున్నాడు. హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.